ఇప్పుడు చూడండి, దేవుడు ఒక్కడే, కానీ అందరికీ ఒకే టైప్ రిజల్ట్ లేదు. చూడు, అదే దేవుడు, కానీ ఇక్కడ ఇంతమంది జీవితాల్లో, కొంతమంది జీవితంలో కొన్ని కార్యాలు జరిగినాయి, కొంతమంది జీవితంలో గొప్ప కార్యాలు జరిగినాయి, కొంతమంది జీవితంలో మహాకార్యాలు జరిగినాయి. దోషం ఎక్కడుంది? ఆయన దగ్గర ఉందా, మన దగ్గర ఉందా? నదిదేం తప్పు లేదండి, మనం వేసిన పైపుదే సమస్య అని ఈజీగా అర్థమైద్దని నదితో పోల్చి చెప్పానండి. అర్థమైందా? ఆయన కూడా తను నదితోనే పోల్చుకున్నాడు. పరిశుద్ధాత్మ నదితో పోల్చబడ్డాడు, జీవజల నది. స్తోత్రం. ఇక్కడ మనం వినియోగించినటువంటి పైపును బట్టే ప్రతిఫలం. అందుకే ముందు చెప్పాను, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. నీ దేవుడు అసమాన ధీరుడు, సర్వశక్తి గల దేవుడు, దేన్నైనా సాధించడానికి నీకు శక్తినివ్వగల దేవుడు. నలభై రోజుల నుంచి వాడు ఆంతున్న సవాలు విసురుతుంటాయా, మన వాళ్ళలో ఒక్కడ కూడా ముందుకు రాలేదు. కానీ ఒక బాలుడు వచ్చి నాకు పర్మిషన్ ఇస్తే నేను పోతాను అన్నాడయ్యా. బాలుడా, తీసారండి, వచ్చి నిలబడ్డాడు, గొర్రెలు కాసుకునే కర్ర చేతిలో పెట్టుకొని. బాలుడు చూసి, ఒరే నాయన, నువ్వు పోతావా వాడి మీదకి, ఆ గొలియాత్ మీదకి? వాడు ఎంత పొడుగున్నాడో తెలుసా? టేప్ పెట్టి కొలిస్తే 11-12 అడుగులు వస్తాడు వాడు. నువ్వు చూస్తే మొత్తం 5 అడుగులు కూడా లేవు. నువ్వు బాలుడివి, ముక్కు పచ్చలారలేదు, నీకేం తెలుసు యుద్ధం? నువ్వేం పోరాడుతావు వానితో? నీ వల్ల కాదు నాయన అన్నాడు. వెంటనే ఈ బాలుడు ఏమన్నాడో తెలుసా? సార్, వాడెంత పొడవు ఉన్నాడో, వాడెంత లావు ఉన్నాడో, వాడెంత ఎత్తరో, వాడెంత యుద్ధంలో నైపుణ్యం కలిగి ఉన్నాడో, వాడిది ఎన్ని సంవత్సరాల సీనియారిటీయో నేను ఎరగను. అవన్నీ నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకు తెలియదు, నాకు అవసరం లేదు. వాడు ఏందో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒకటి ఎరుగుదును, నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు, నేను ఆశ్రయించిన వాడు అసమాన ధీరుడు. ఆయనకి నేను ఎవరిని సమానునిగా చేయలేను. సామాన్యుడు కాదు నేను నమ్మినాడు. ఎట్లా చెబుతున్నావు రా అయ్యాను? ఏ అనుభవంతో చెబుతున్నావు అంటే, వాడేంది సార్, వాడు నా మీదకి ఒకసారి సింహం వచ్చింది సార్. సింహం గొర్రెలు కాస్తుంటే అడవిలో నేను ముద్దుగా సంతోషించి ముద్దాడుకునే గొర్రె పిల్లను పట్టుకొని పోయింది. అది పైకి చూసా, అయ్యా అని బలమిచ్చాడు, పోయి పడ్డా, దాన్ని నోటిని చీల్చి నా గొర్రె పిల్లను కాపాడుకున్నాను సార్ నేను. నాకు బలం ఇచ్చాడు. సింహం ఎక్కడ, నేనెక్కడ సార్? కానీ ఎలా సాధ్యమైంది? బలము నాది కాదు, నా దేవుడిచ్చాడో. దాన్ని బట్టి నేను ఈ కార్యం చేయగలిగాను. ఎలుగుబంటిని అంతే చేయగలిగాను. మీరు పర్మిషన్ ఇస్తే వాడి సంగతి కూడా చూసి వస్తాను సార్. మరి వాడు చండాలంగా మాట్లాడుతున్నాడు దేవుణ్ణి. ఇంకా నోరు ఎల్లబెట్టాడు సౌలు. ఇంకేం చెబుతాడు? దేవుని గురించి చెప్పాడు. నువ్వు దేవుని భక్తుడు అయి ఉండి దేవుని బలాన్ని, దేవుని ఘనతని, దేవుని గొప్పని, దేవుని మహిమని ఎతకకుండా వరి వాడు మట్టి పురుగు, ఆ దేవుడు చేసిన ఒక బొమ్మ వాడు ఇంత పొడుగున్నాడు, ఇంతలా ఉన్నాడు, ఇంత వెడల్పు ఉన్నాడు, వాడి ఈట ఇంత పొడుగు ఉంది, వాడంతా నువ్వు వాడిని ఎరిగావేమి సార్? ఈ 40 రోజుల నుంచి నువ్వు వాడిని ఎరుగుతున్నావా టేప్ పెట్టి? స్తోత్రం. చెప్పేది, జనాలు సమస్యలు ఎరిగినంతగా పరిష్కారమునిచ్చే దేవుణ్ణి ఎరగరండి. అది ఇక్కడ ప్రాబ్లం. సమస్యలను ఎరిగినంతగా వాటికి పరిష్కారం ఇచ్చే దేవుని ఎరగలే. అందుకే అంటే అన్నయ్య, జ్వరము, జలుబు, తలకాయ నొప్పి అంటే దేవుడు బాగు చేస్తాడు, కానీ ఇది క్యాన్సర్ అన్నయ్య. అమ్మో, సామాన్యమైన వ్యవహారం కాదు క్యాన్సర్. అది కూడా 4th స్టేజ్. అందుకే తెచ్చి ఇంట్లో పడేసి ఇక ఏం చేస్తాం? మరి ఇక చూస్తున్నాం, ఇంకెప్పుడు తీసుకుంటావు తీసుకోయ్యా అని. ఏం బతుకని ప్రార్థన చేయట్లేదా? ఇంకేం బతుకుతాడు అన్నయ్య? 4వ దంట ఏంటిది? 4th స్టేజ్. దేవుడు స్వస్థపరుస్తాడు ప్రార్థన చేయండి. స్వస్థపరుస్తలేని జ్వరం తలకాయ నొప్పి కాదు కనయ్య. జ్వరం తలకాయ నొప్పి అయితే క్రోసినను పారాసిటమాల్ ఎత్తి పోయిద్ది. దానికి మళ్ళీ దేవుడే కార్యం చేయాలా?
ఏమో అంటే నువ్వు ఎరిగింది ఎంతవరకు? యేసు ప్రభు తుమ్ములు, దగ్గులు, జలుబులు స్వస్థపరిచే దేవుడు. క్యాన్సర్లకి ఇంకా పెద్ద జబ్బులకి ఆయన పనికి రాడు. ఎందుకంటే అంత పవర్ లేదు ఆయనకి. ఆయన జలుబులు అజీర్ణం మాత్రలు కానీ చెప్పినట్టు అజీర్ణం మాత్రలు అమ్మేవాళ్ళు పాపం రోడ్డు పొద్దున్నే వస్తారు. సొంటి, సునాముకి, రేవల చిన్ని, పిప్పళ్ళు, వస, వైలవంగాకు, నల్లకాసు, కురంజివాము, కలసపాపడ, వాంపాలు, వాంపు, సుగంధ పాల ఏళ్లతో తయారు చేయబడిన బేబీస్ ఒక విరోచన మాత్రం. ఏమండి అందులో ఏమేమి వాడాడు చూస్తాడు మొత్తం. బండి వెళ్ళిపోతుంది, తొందర రండి అజీర్ణం మాత్రం. యేసు ప్రభుని ఏం ఎరుగున్నావు నాయనా? జలుబులు గాను, దగ్గులు గాను, జ్వరాలు గాను, తుమ్ములుగా ఏం ఎరుగున్నా యేసు ప్రభునే? ఎంతవరకు ఎరుగున్నా? నువ్వు ఏ స్థాయిలో ఎరుగుంటే ఎంతవరకే వచ్చింది. ఆయన జ్వరాలకు, జలుబులకు, తుమ్ములకు, దగ్గులకు కాదు, ఆయన సమస్త రోగములకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, బాగు చేయగల దేవుడు. కొన్ని పరిస్థితులనే డీల్ చేసే దేవుడు కాదు, ఆయన ఎలాంటి పరిస్థితిని కూడా డీల్ చేయగల దేవుడు. సో నంబర్ 1 ఏమి ఎరిగి ఉండాలో? పాయింట్ నంబర్ 1, ఆయన శక్తిని ఎరిగి ఉండాలి. ఆయన శక్తిని ఎరిగి ఉండాలండి. నువ్వెంతో ప్రేమించే నీ ఆత్మీయులు నిద్రించారా? మృతి నొందారా? గుర్తుపెట్టుకో, ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ నీ వాళ్ళను కోల్పోయిన నీ వాళ్ళని కోల్పోయినందుకు నీ గుండె వేదనతో అల్లాడిపోతుంటుంది, మమతను బట్టి, మమకారాన్ని బట్టి. ఈ కోటాలకి ప్రకటించిన తర్వాత ఒక ఫ్యామిలీ దూర ప్రాంతం నుంచి రెడీ అవుతున్నారట ఇక్కడికి రావడానికి కోటాలకి. అంతా రెడీ అయ్యి ఇంటి నుంచి బయటికి వచ్చారట. ఎవరైతే వెళ్ళాలి అక్కడ కూటానికి వెళ్ళాలి, సన్నిధికి వెళ్ళాలని ఇంటి యజమానుడు హడావుడి చేశాడో, ఆయన ఈ సన్నిధి కాదు ఆ సన్నిధికి పిలువబడ్డాడు అకస్మాత్తుగా. వినండి, పిలువబడ్డాడు. ఆశ్చర్యపోయారు. ఏంటిది, చిత్రంగా వెళ్ళిపోయాడేంది దేవుని దగ్గరికి? ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడికి రావాలని తొందర పెట్టింది ఆయన, హడావుడి చేసింది ఆయన. తీరా బయలుదేరినప్పుడే వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఫ్యామిలీ ఆయన కార్యక్రమాన్ని ఆయనకి చేసి ఈ సన్నిధికి రావాలని తప్పించాడు. దేవుడు డైరెక్ట్గా ఆ సన్నిధికి తీసుకున్నాడు. ఆయనకి సమయం వచ్చింది, ఆయన ఆ సన్నిధికి వెళ్ళిపోయాడు. మళ్ళా సమయం వచ్చింది, అక్కడి నుండి తిరిగి వస్తాడు. ఆయనే తీసుకొని వస్తాడు. ఎవరైతే పిలిచాడో ఆయనే తీసుకొని వస్తాడు. కానీ మనల్ని అందరినీ త్వరపెట్టాడు కదా సన్నిధికి పోవాలని, కాబట్టి మనం వెళ్ళిపోదాం కోటాలకని ఆయన కార్యక్రమాన్ని అలా ముగించి ఇలాగ బండికి వచ్చేసారండి. ఇక్కడే ఉన్నారు వాళ్ళు. నాకు మైండ్ పోయింది ఆ విషయం చెప్తే. ఎంత కాన్ఫిడెన్స్, దేవుని వాక్యం పట్ల ఎంత నమ్మిక. కోల్పోయినటువంటి తమ ఇంటి పెద్దని సామాన్యంగా మర్చిపోలేరు. కానీ దైవ వాక్యం పట్ల వారికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే, ఎక్కడికి పోయాడు? యాడికి పోయాడు? నరకానికి ఏమన్నా పోయాడా? పాతాళానికి పోయాడా? పరిశుద్ధుల విశ్రమ స్థానమైన పరదైసుకు వెళ్ళాడు. ఇంకా కొద్ది కాలంలో 2వ రాకడ జరగబోతుంది. అప్పుడు ప్రభువునందుండి నిద్రించిన వారినందరినీ ప్రభు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు అనే వాగ్దానం ఉంది కదా. వస్తాడు కదా. గుర్తుపెట్టుకో, ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరికీ చెప్తున్నాను, నీవెంతో ప్రేమించే నీ వారిని, నీ కన్న బిడ్డ కావచ్చు, కట్టుకున్నవారు కావచ్చు, నిన్ను కన్నవారు కావచ్చు, తోడబుట్టినవారు కావచ్చు, కొంతమంది కోల్పోయి వారి విషయమే దుఃఖాక్రాంతులై ఉన్నారు. నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను కోల్పోయాను, మిస్ అయ్యాను, అయ్యో అని నీ హృదయంలో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏడుస్తున్నావు చూడు. నా కుమారి, నా కుమారుడా, ఒక రోజు వస్తుంది, నువ్వు ఎంత ఏడ్చి ప్రలాపించావో వారందరినీ నీ ముందు నిలబెడతాను, నీకు శాశ్వతంగా అప్పగిస్తాను. నమ్మితే కూడా
కొడు నమ్మితే కొడు గట్టిగా, నీకు శాశ్వతంగా అప్పగిస్తా. ఆ రోజు అడుగుతాడు, తెగ సణిగావుగా, తెగ గొణిగావుగా, నాకు అన్యాయం చేశావు అని కొన్ని రోజులు ప్రార్థన కూడా చేయలేదుగా. ఇదిగో ఇంక తిను, వెళ్ళవయా, నీకోసం మామూలు తగాదాళ్ళ ఏమా, మా అన్నయ్య మా తమ్ముడు, నా భార్య, నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి, నా భర్త, ఓహే నాయన ప్రాణం తీసింది. నేను గ్రంథంలో రాయించి పెట్టాగా, నేను మళ్ళీ మొత్తాన్ని కలుపుతానని, తాత్కాలికమేనని చెప్పాగా, మొత్తం కలుస్తారని చెప్పాగా, నమ్మవా? ఇప్పుడు చూడు అంటే, ప్రభువా ఇట్ట అనుకోలేదు ప్రభువా, లేకపోతే నేను ఎందుకు ఎడుతా తండ్రి, స్తోత్రం చెప్పేదాన్ని. అంటే వింటా ఉన్నా కానీ నమ్మకం కుదరలేదు నాయన. అంటే నువ్వంటే చచ్చిపోయి లేచావు కానీ అందరినీ లేపుతావంటే ఇంటానే ఉన్నా కానీ నమ్మకం కుదరలేదు. ఇప్పుడు అర్థమైంది తండ్రి, నిజంగానే లేపావుగా నాయన, నువ్వు మావులోడు కాదు, ఎర్రముఖం బో, ఎర్రముఖం వేసుకొని బాగా మాట్లాడుతున్నావు బో ఇక ఏం తింటావు తిను. మా అమ్మో, మా అమ్మ, మా నాన్నో, మా నాన్న, మా తమ్ముడో, మా అక్కో, మా అక్క, మా అన్నో, నా బిడ్డో, బిడ్డగో, నీ బిడ్డ చూడు భద్రంగా ఉన్నాడు, నేను చెప్పాగా. అంటే నమ్మకం కుదరలేదు యేసయ్య. పిచ్చిదన్న, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఎన్ని వచనాలు రాయించి పెట్టానో తెలియదన్న శక్తి. నేను లేవటమే కాదు, మృతిని గెలిచి నా యందు విశ్వసించిన వారందరినీ లేపుదును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూచుకొనగా ఏది తక్కువ కాదు. అదిగో వాగ్దానం అది. నేను నిన్ను ఆశీర్వదించేదను, నీకేమీ తక్కువ కాదు. నేను సర్వశక్తి గల దేవుడు. నా శక్తిని అంచనా వేసే విషయంలో బోల్తా పడుతున్నావు నువ్వు. కొండలకే దేవుడిని అనుకుంటున్నావు, లోయలకు కూడా దేవుడిని అని అర్థం కావట్లా నీకు. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా పాడు, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. కొండలకే దేవుడా, లోయల్లో శక్తి లేదా? లోయల్లో కూడా దేవుడే. కొండ మీద ఆయన బలం పనిచేసిద్ది, లోయలో కూడా ఆయన బలం పనిచేసిద్ది. బిడ్డలారా, ఎంతమందికి తేటగా అర్థమవుతుంది? రాత్రే చెప్పాను, ఏదైనా క్లారిటీ ఉండాలి మ్యాటర్లో అని. స్పష్టంగానే అర్థమవుతుందా, లేకపోతే ఏదో అంటారా? నిజంగా అర్థమైతే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మరి ఇంత స్పష్టంగా చెబితే కూడా అర్థం కాకపోతే ఇక మెంటల్ హాస్పిటల్లో చూపించుకోవాలా? చెప్పండి, ఇప్పుడు దేవుడిని ఎట్లా ఎరుగుదురు? మీరు ఎట్లా ఎరుగుదురు? రాత్రి చెప్పాడుగా సాల్మోన్ అన్న, ఎక్కడికి ఏం చేస్తాడు? పెంకుల్లోంచి ఎత్తాడైంది, వేసాడుగా. మరి కిరాణా సామాను కాదు, కిరాణా కొట్టు షాపు ఓనర్నే తీసుకొచ్చి పెట్టి మొత్తం స్టోర్ మొత్తం తెచ్చి ఇంట్లో పెట్టాడు ఆయన. ప్రార్థన, ఆయన శక్తి నీవు ఎరిగినట్లయితే ప్రతి దానికి మోకాళ్ళ మీదకి వెళ్తావు. నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి
ఆయన శక్తిని ఆశ్రయిస్తూ ఉంటావు. కానీ ఈరోజు మన పరిస్థితి చూడు, బిల్డప్ ఏమో భక్తులు, శక్తిని ఆశ్రయించేది లేదు, ఏమీ లేదు. నేను కాదండి, అంత్య దినాలు ఎట్టనే ఉంటారని తిమోతికి రాశాడు పౌలు. 2 తిమోతి 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు నయ్యుందురు. సేవకులైన, విశ్వాసులైన, పరిచారకులైన ఎవరైనా శక్తిహీనులు. ఎందుకు శక్తిహీనులు? దేవుడు బలవంతుడు, మరి మీరెందుకు శక్తిహీనులు? ఆయన ఆశ్రయించినందున, ఆయనను అడగనందున. ఆయన అన్నీ క్లియర్గా చెప్పాడండి, మనకే మైండ్ పనిచేయదు. ఇప్పుడు నాకు తెలిసి ఆయన ఏందో నాకు కొంత అర్థమయ్యాడు. ఆయన ఏది, తన శక్తి విషయంలో నాకు ఒక అంచనా ఉంది. ఆ అంచనాను బట్టి నేను ప్రతిదానికి నేను నేర్చుకున్నది ఏంటంటే, మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయన మీద ఆధారపడటం, ఏ పనికి పూనుకున్న ముందు ఆయన సన్నిధిని వెతుక్కోవటం. ఇప్పుడు ఇక్కడ ప్రసంగం చేయాలి, నా జ్ఞానం ఉందిలే, ఒక వచనం తీసుకొని చెప్పేస్తానని దాని మీద ఆధారపడి రావచ్చు. కానీ నాకు తెలుసు, నా జ్ఞానం మీద ఆధారపడి ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తే అంత బుస్ అయిద్దని నాకు తెలుసు. అట్లా చాలాసార్లు నాకు పాఠం నేర్పాడు. ఓహర్ నాయన, ఏ పాట అయినా అలవోకగా అలాగా అని ఊదేనో అని ఎచ్చులు పడి వచ్చా ఇంటికాడ నుంచి. కొన్నిసార్లు స్టేజీల మీద అక్కడక్కడ కరెక్ట్గా బలిపీఠం ఎక్కి పాట మొదలు పెట్టగానే అనిపోయింది. ఎరా మంచి గాయకుడి కదరా, పాడు. అర్థమైంది, బాయే, ఏం బాయే. అప్పటి నుంచి ఎంత గాయకుడినైనా నా గానాల మీద నాకు నమ్మకం లేదు, నా ఉపదేశాల మీద, నా తెలివి మీద నాకు కాదు. పోయి మోకాళ్ళు, అయ్యా నువ్వు చేస్తే కార్యం, పాట అయినా, మాట అయినా, పుస్తకమైనా, ఎందులోైనా జీవం నువ్వు నింపితే అది ప్రజల్ని తాగుతుంది, బ్రతుకులు బాగుపడతాయి, హృదయాలు మారిపోతాయి. తండ్రి నువ్వు కదులు, నువ్వు కార్యం చేయి. ప్రార్థన చేత తడపబడని ప్రసంగాలు నిస్తేజమై, నిర్వీర్యమై, అవి ఎందుకు కొరగానివై ఉంటాయి. వినేవాడికి కాసేపు టైంపాస్ అవుతుందేమో కానీ ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉండవు. అవి వాక్చాతుర్యంతో కూడినవి. వాక్చాతుర్యాలు ఆత్మల్ని కదిలించలేవు. వాక్చాతుర్యం కాదు, వాక్శక్తి కావాలి. వాక్శక్తి కావాలంటే ఆ శక్తిని దేవుడే ఆ వాక్కులో నింపాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. కాబట్టి ప్రియులారా, శక్తిని ఎరిగిన వాడు ఏం చేస్తాడు? ఎంత పనికైనా సరే చాలిన వాడు దేవుడు. ఆయన శక్తి నాకు తెలుసు అన్నాడు. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే అనుకుంటా ఆయన మీద ఆనుకోవటానికి పోతాడు. ఆ పని చేయకుండా బైబిల్ తీసుకొని మనం ఒట్టిగా తిరిగితే ప్రయోజనం ఏముంది? అది. కాబట్టి ప్రియులారా, దేవుని శక్తిని ఎరిగి ఉండాలండి. మీరు ఎలా ఎరుగుంటారో అంతే దొరికింది మీకు. దేవుడు బలవంతుడే, కానీ ఆయన ఏ పరిధిలో నువ్వు ఎరిగి ఉంటావో, ఏ అంచనాలతో ఆయన విషయంలో ఉంటావో అంతే లభించింది. సముద్రము ఆయన కాళ్ళ కింద ఉంది, నీళ్ల మీద నడుస్తున్నాడు. అబ్బా నా దేవుడు, నా ప్రభువా, నేను కూడా నడుస్తా అన్నాడు. నడువయ్యా అన్నాడు, నడిచాడు. కొంచెం నడిచిన తర్వాత అలా గాలి అలం లేపినప్పుడు, భయమ్మో ఇంతలో గాలి వస్తుంది అన్నాడు. ఇప్పుడు ప్రభు కంటే గాలి గొప్పది అనుకున్నాడు, టాపీమని మునిగిపోయాడు. మునిగిపోయేటప్పుడు ఇప్పుడు గాలో గాలో అనలా, ప్రభువా చేయిచ్చు లేపాడు. అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడ్డు? ఇంతవరకు నడిపించిన నా శక్తి నన్ను చేరిందాకా నడిపించదని ఎందుకు అనుకున్నావు? నీ విశ్వాసమే నిన్ను నీట నడిపించింది, నీ అల్ప విశ్వాసమే నిన్ను నీట ముంచింది. నా దగ్గర శక్తిహీనత లేదు నా కుమారుడా. నీవు నన్ను ఎలా ఎరిగి ఉన్నావో అలానే రిజల్ట్ ఉంటుంది. లోపం ఏదైనా ఉంటే నీలో ఉంటుంది, నాలో లేదు. ఈ మధ్యాహ్నం వేళ ఈ చివరి కూటంలో మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, పరిశీలించండి. దేవుణ్ణి ఎలా ఎరుగున్నారు? కొన్నిటికే దేవుడా? సజీవులకే దేవుడా? మృతులకు దేవుడు కాదా? ఆయన మృతులకు కూడా సజీవులకు దేవుడు. లోయలలో దేవుడు, కొండలలో
జ్వరము, జగ్గు, జలుబు వీటికి కాదు. మానవ జాతిని పీడిస్తున్న సకల బలహీనతలకు ఆయన దేవుడే. ప్రతి వ్యాధిని అనుంది లేఖనంలో, ప్రతి వ్యాధిని ఆయన స్వస్థపరచగలడు. ప్రతి వ్యాధిని, ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరచుచూ సంచరించెను. కొంతమంది వస్తారు, గట్టి ప్రయోగం జరిగింది అన్నయ్య నా మీద. ఏం ప్రయోగం? గట్టి ప్రయోగం జరిగిందంట. మంచి పనోడు అంట, మామూలు మాంత్రికుడు కాదంట, బ్లాక్ మ్యాజిక్ అంట, టాటా మ్యాజిక్ లాగా బ్లాక్ మ్యాజిక్. అస్సలు ఏం చేశారు నా మీద చేస్తే, మరి నీకు తోడై ఉన్నాడు అంటే అదేందో ఏదో శక్తి అంట అన్నయ్య. ఆ శక్తిని వదిలాడంట అసలు నా మీదకి. అంటే నాకు ఎందుకు చెబుతున్నాడో తెలుసా? ఆ శక్తి యేసుప్రభుని మించిన శక్తి అని నేను కూడా వాయమ్మ అంతలా శక్తి, అట్టయితే కట్టమే అని నేను అనాలని. నేనంటే నిజంగా పోతాడు అడ్రస్ లేకుండా. లేఖనం ఏం చెప్తుంది? సమస్త శక్తుల మీద అధికారము గలవాడాయన అని రాసుంది. నువ్వు ఏ మంత్రగాడి గురించి చెబుతావు, ఏ మాంత్రికుల శక్తి గురించి చెబుతావో, ఏ తాంత్రిక శక్తుల గురించి చెబుతావు, దేని గురించి చెబుతావు, వాటన్నిటికీ పైన ఉన్నవాడు ఆయన. ఆయన పేరే ఉన్నవాడు, అన్నిటికీ పైన ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, అంతంలో ఉన్నవాడు. మళ్ళీ మొదలెత్తడం ఎందుకులే, పైన ఉన్నాడు. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. పాడదాం. కొనియాడతగినది క్రీస్తు నామము, యేసు నామము. జయం జయము సాతాను శక్తులు లయం లయము, యేసు నామము. జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. స్తోత్రం. నిన్ను పీడించే జబ్బుకు ఒక పేరు ఉంటుందిగా, నిన్ను ఏడిపించే పై అధికారికి ఒక పేరు ఉంటుందిగా, నువ్వు ఎదుర్కొన్న సమస్యలకు ఒక పేరు ఉంటుందిగా. అన్ని పేర్లకు పైనున్న పేరట యేసయ్య పేరు. అది దేవుని వాక్యం. అంటే అన్న పెద్ద శక్తి అన్నా. ఏం శక్తి నాయన? అదేదో శక్తి, మహాశక్తి అంట. యేసయ్యను కూడా మించిపోయే శక్తి. సృష్టికర్తే ఆయన, ఆయన్ని మించి శక్తి ఆయన ఎట్ట చేస్తాడు నాకు అర్థం కాలేదు. సమస్తము ఆయన పాదాల కింద ఉన్నాయి, సమస్తము ఆయనకు సేవ చేస్తున్నాయి అని ఉంది కీర్తనల్లో. అర్థమైందా? మంత్రగాళ్ళకు భయపడదామా? మాంత్రికులకు భయపడదామా? నేను చెప్పిపోయాడు పెద్ద ఆయన, ఇట్లాంటి ప్రయోగాలు చేసేమన్న సామాన్ని ఇంటి ముందుకు వేస్తే శుభ్రంగా వండుకొని తిను. నిజంగా డౌటే లేదు. ఏ సునామాల్లో మైండ్ పోవాలి అవతలోడికి. శుభ్రంగా నిమ్మకాయలు ఎండుమిరకాయలు అయితే మొత్తం కలిపి పులిహార చేసుకున్నారంట వాళ్ళు. జోక్ కాదు, నిజంగా. శక్తుల మీదకి, దయ్యాలన్నిటి మీదకి నంబర్ 1లో ఉన్నవాడు సైతాన్. అయితే ఆ సైతానికే పడు రాలుగొట్టినోడు యేసయ్య. అన్నిటి మీద పైన ఉన్నాడు సైతాన్ గాడైతే వాడిని తన్నినోడు యేసయ్య. ఇప్పుడు ఇంకా వాడిని మించింది ఏముంది? వాడి పని అయిపోయింది. కాబట్టి బిడ్డలారా, ఏదో మాటలంటే మాటలుగా, నిజంగా హృదయంలో ఉండాలి ఆ విశ్వాసం. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నేను వాని యందే సమస్తము నే చేయగలను. నేను నమ్మి
నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని ఎందే సమస్తమునే చేయగలను. దేవునికి మహిమ. దేవుడిని ఎరిగి ఆయన కార్యాలను ఎరిగిన వాడు ఎన్ని అవమానాలు ఎదురైనా సిగ్గుపడడం. ఎదురయ్యే అవమానాలను బట్టి ఎంజాయ్ చేస్తాడు. అనండ్రా, ఇంకా ఎగతాళి చేయండిరా, చెయ్యాలా, మీరు చెయ్యాలా, మీరు అనాలా, ఆయన వినాలా, అప్పుడు న్యాయం చేయాలా. చేయండి, ఎగతాళి చేయండి, హేళన చేయండి, ఏ విధంగానైనా చేయండి. నీ తోటి స్టూడెంట్స్ నిన్ను ఎగతాళి చేశారా, వేస్ట్ ఫెలో, వీడు వేస్ట్ గాడు, వీడట్లా, వీడిట్లా, ఓకే అనండ్రా, మీరు అనాలా. ఈ అవమానాలన్నీ నాకు తగలాలా, ఇవన్నీ నా దేవుడు వినాలా. మీకు తెలుసా, ఇందాక పాడా, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అని. స్తోత్రం. దావీదు అనాలి. దావీదుని ఏమన్నారు? గొలియాతుని చంపితే ఏమి ఇస్తారని అడిగితే వాడు పోయి నేరుగా పెద్దన్నకి చెప్పాడు, దావీదు వాళ్ళ అన్నకి. వాళ్ళ అన్న పిలిచి ఏమన్నాడు? రే ఇట్రా, వేళ్ళంత లేవు నువ్వు, వాడి మీద యుద్ధం చేస్తావు నువ్వు, నీకు గర్వం రా, నువ్వు నీ బతుకు నువ్వు కొట్ట. ఖచ్చితంగా ఇంతకంటే ఫోర్స్గానే ఉంటాడు. ఎందుకంటే టెన్షన్ కాదు మరి. పొరపాటున యుద్ధానికి పోయి ఏమన్నా అయిపోతే వాళ్ళ నాన్న ఏమంటాడు? ఎస్ఐ, అరే పెద్దోడా, నీకన్నా మైండ్ ఉండొద్దంటారా? వాడు పిల్లోడు తెలిసి తెలియక వాడు ఏదో పోతానంటే నువ్వే నిద్రమోఖమే పనికి మాలోడు అనడు. అందుకని ఎక్కడ దావీదు పోతాడు అని ఏమన్నాడు తెలుసా? తిట్టాడు దావీదుని. తండ్రి అంటాడో అన్నాడు అన్నది సంగతి పక్కన పెడితే అసలు ముందే దావీదు అంటే నచ్చదు. ఎందుకు నచ్చదో తెలుసా? ఎప్పటి నుంచి నచ్చదో తెలుసా? అన్నలందరి ముందు నిలబెట్టి సమూయేలు వచ్చి తైలం పోసాడుగా, అప్పటి నుంచి పెద్ద పోటుగాడు వీడు. నేను పనికి రాలేదంటే రెండోవాడు పనికిరాడు, మూడోవాడు పనికిరాడు, నాలుగోవాడు పనికిరాడు, ఐదోవాడు పనికిరాడు, ఆరోడు. ఈడు పెద్ద మొనగాడు, ఈడు గొర్రెలు కాసుకునేవాడు. వీడి కత్తి పట్టం తెలుసు వీడికి. పెద్ద రాజు అంటే ఈ రాజు. ఇలాంటి అగస్టాలు ఉన్నందుకే వాళ్ళు పక్కకు నెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దీనుడు దావీదు అవమానపరిచాడు అంతమంది జనంలో. అక్కడ ఎగతాళి చేశాడు. నువ్వు పిల్లోడిలాగుండు. ఏందిరా నీవు చేసేదే? ఏంది నీకు చేత అయింది? పెద్ద మొనగాళ్ళలాగా నీ బతుకేందిరా? నీ కెపాసిటీ ఎంత? ఏంటి నీ పొజిషన్ ఏంటి? అవమానం. ఇక్కడ ఈయన అవమానపరిచాడని రాజు దగ్గర పోతే అక్కడ సౌలు, వాడు అంత పొడుగు అంతలావు, నువ్వు పిల్లోడు అని ఆయన ఎగతాళి చేశాడు. అవమానాలు. ఏంద్ర సోదరులాగా ఉన్నారు. నేనేదో నా బలాన్ని చూసుకొని పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు. నేను ఆయన మీద అనుకున్నానని గ్రహించరే మీ గుడ్డోళ్ళు. సరే అనండి 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 అని అన్న మాటలన్నిటిని బట్టి కృంగిపోయి దిగులేసుకొని నిద్ర పట్టక నిద్ర మాత్రల మింగల, మానసిక రోగులు మింగే మాత్రల మింగల. ఆయన వైపు చూశాడు. ఏంటన్నాడు? పట్టించుకోదా మాటలు అన్నాడు. వాళ్ళు అంతే అంటారు, నువ్వు వెళ్ళు అన్నాడు. నువ్వు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. అయిపోయింది. పోయాడు, శత్రువుని కూల్చాడు. కూల్చిన తర్వాత ఏమని ఉంటాడు పెద్దన్న? ఒకసారి చెప్పండి. జనమంతా పోయి దావీదును పైకెత్తి హడావిడి చేస్తుంటే పోయే పరిగెత్తుకుండా ఎవరు అబ్బాయి వాడు? ఎవరు పిల్లవాడు వాడు? అంత పని చేశాడు వాడు, వేళ్ళు అంత లేడు. మరి నాయన ఏంటిది? ఎవరు అబ్బాయి అంటే పోతా ఎవడనంటే ఏందన్నా ఎవరు అబ్బాయి వాడు అంటే మా తమ్ముడు, ఆ పేరు దావీదులే, మా తమ్ముడు. వాడు ఇప్పుడే కదా, వాడు ఫస్ట్ నుంచి మహా ఫోర్సు. ఊరు ముందేమంటివి అవమాన పరిస్థితే. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, అవమానపరిచేవాడు అవమానపరుస్తున్నాడు. కృంగిపోతున్నావా? అనుకున్న కార్యం జరగలేదని దిగులు పడిపోయావా?
ఎటు పోయినా చేత్కారాలు తిరస్కారాలే. ఎంతకాలం ఈ బతుకు అనుకుంటున్నావా? పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీరు రోధించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీరు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. దీవెనా ఎందుక వేదన పొందిన యాతన, ఆయనే మరచునా పొందినేది. ఏమండే ఈ పొగడ్తలన్నీ వస్తున్నప్పుడు దావీదు ఎలా ఫీల్ అయి ఉంటాడు? దావీదు మనసు నాకు కొంచెం గ్రహింపు ఉంది. దావీదు ఎలా ఫీల్ అయి ఉంటాడో తెలుసా? వాడు శత్రువు కూలిపోయినప్పుడు ప్రజలంతా వచ్చి దావీదుని పైకెత్తినప్పుడు, దావీదు అన్నలో వచ్చి దావీదుని పొగిడి పొగిడి మాట్లాడుతున్నప్పుడు విర్రవీగి చూసుండడు, ఆకాశం వైపు చూసుకుంటాడు. ప్రభువా, ఇది నీదే, ఈ విజయం నాది కాదు, నీదే. వీళ్ళకి తెలీదు, నన్ను కనపరుస్తుంది, నాది కాదు, నీది, ఇది నీదే. నా అవమానాలని పొగడ్తలుగా మరిచావా? నన్ను హేళన చేసిన వాళ్ళ ముందు నా తలనెత్తావా? ఇది నీదే, ఇది నీదే. సోదరుడా సోదరే, వేస్ట్ గాడివిరా నువ్వు అనిపించుకొని ఉండొచ్చు. పనికి మాలిందన్న ఎంతో మంది చేస్తున్నా, నువ్వు చావట్లేదు అనిపించుకొని ఉండొచ్చు. ఎందుకే నీ బతుకు, చావే అనిపించుకోవచ్చు, అనిపించుకొని ఉండొచ్చు. అది తలుచుకొని కొన్నిసార్లు నువ్వు ఏడుస్తుండొచ్చు పర్సనల్గా కూర్చొని. కొంతమంది నిన్ను సోదరుడు, పెద్ద సోదరుడు, పనికిరాడు, వీడు ఊరకపోయేవాడు, వీడికి తెలివి లేదు, పాడు లేదు, ఎక్కడోళ్ళు చూడు, ఏడోళ్ళు చూడు, ఈడు చూడు, ఈ బతుకు చూడు అనిపించు. ఆ మాటలు గుర్తు చేసుకొని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, తల ఓ మాట పొడుస్తున్నారు ఏంద్రా ఈ మాటలతో చంపుతున్నారు నన్ను. ఏడుస్తుండొచ్చు, ఏడ్చుండొచ్చు. కానీ ఒక్క మాట చెప్పని, నన్ను ఈ మాటలన్నీ నీ గుండెల్లో ఉన్న వేదనంతా నా తండ్రి చూస్తున్నాడు. ఆయన దీనుల దేవుడు, ఆయన దీనుల దేవుడు. గుర్తుపెట్టుకో తమ్ముడు, చెప్తున్నా ఈరోజు ఇంతమంది సమూహానికి చెప్తున్నా, ఎవరు ఎలాంటి అనుభవాల్లో కృంగిపోయి, కుమిలిపోయి, నలిగిపోయి, విసిగిపోయి ఉన్నారో. కొంతమంది అయితే ఈ మాటల గాయాలకి చచ్చిపోతే బాగుండని ఆత్మహత్య ఆలోచన చేయబోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క మాట చెప్పనివ్వండి, ప్రాణం తీసుకుంటావు ఏం ఒరిగితే, చచ్చిపోతావు ఏం ఒరిగితే, లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని తిరిగి తిడతావు ఏం ఒరిగితే, ఏం కలత చెందద్దు. మౌనంగా ఆయన వైపు చూడు, ఆయన వైపే చూడు. ఆయన నిన్ను పైకెత్తిందాక, ఆయన నిన్ను ఎత్తి పట్టిందాక అట్లా ఓపికగా దీనుడివై కాచుకో. అనే మాటలన్నీ అననే, విను 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 విను, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఆయన నిన్ను పైకెత్తిన నాడు ఆ నోళ్ళన్నీ, అన్న నోళ్ళన్నీ అలాగా ఆశ్చర్యపోతాయి, నోళ్ళు ఎళ్ళబెడతాయి. ఇది వేస్ట్ గాడు అనుకున్నావు ఏందిరా ఇంత పొజిషన్లోకి వెళ్ళాడు, ఇది ఒట్టోడు అనుకున్నావు ఏందిరా వీడు ఇంత ఘనకార్యాన్ని సాధించాడని. దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్ళు మూతబడతాయి, వాళ్ళ తలలు దించుతాయి. ఎంతమందికి విశ్వాసం ఉంది? కహాని చెబుతున్నానా? భక్తులు అలా చేయలేదా నా తండ్రి?
విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. అలాంటి హృదయం దావీదు కలిగి ఉన్నాడు, యోసేపు కలిగి ఉన్నాడు. దేవుడు వారిని ఎత్తిపట్టాడు. ఈరోజు ఆయన బిడ్డగా నా కుమారి కుమారుడా, నా తల్లి తండ్రి, అక్క చెల్లి తమ్ముడు అన్న, ఎలాంటి చేదైన అనుభవంలో ఉన్నావు, డోంట్ వరీ అనేవాళ్ళని అనని కృంగిపోవాకు. నీ పిల్లలు తిడుతున్నారా? నీ దీన స్థితిని బట్టి నువ్వు శుభకార్యాలకు వెళ్ళిన దగ్గర అవమానపరుస్తున్నారా? ఓకే అవన్నీ తీసుకో తల్లి, తీసుకో నాయనా, తీసుకో, స్తోత్రం చెప్పుకో, గుర్తుపెట్టుకో. రేపు అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మారబోతున్నాయి నీకు. నువ్వు ఏ కార్యాలకు వెళ్ళిన దగ్గర నేను అవమానపరిచారా? డోంట్ వరీ, తీసుకో అవన్నీ, గుర్తుపెట్టుకో. అవన్నీ నీకు తీయని జ్ఞాపకాలుగా మారబోతున్నాయి. అవి నాకు వద్దు అనుకుంటే మరి రేపు మధురమైన జ్ఞాపకాలు ఏముంటాయి నీ జీవితంలో చెప్పు. అవి అనాలి వాళ్ళు, నువ్వు వినాలి, ఆయన వినాలి, నిన్ను ఎత్తిపట్టాలి. నీకు అదొక మధురమైన అనుభవంగా మిగిలిపోవాలి. ఈ మాట ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. వాడొత్త గాలుడు, వాడొత్త తాగుబోతాడు, వాడొత్త తిరిగిపోతాడు, వాడొత్తి పేకాటగాడు, వాడు డ్రగ్గిస్ట్. డ్రగ్గోడు, వాడు పనికినాడు, వాడు ఉరగబోయేవాడు, వాడు బతుకు మారిద్దా? నువ్వు డ్రింకర్వే, నువ్వు తాగుడు అలవాటు పడ్డావు, కానీ నీ గుండెల్లో కూడా మారాలని ఉంది, కానీ మానలేకపోతున్నావు. నీకు ఈరోజు శుభవార్త. అలా నిన్ను అవమానంగా మాట్లాడిన వాళ్ళందరి ముందు నీవు తల ఎత్తుకొని తిరగాలి అంటే దానిని జయించే బలమిచ్చే యేసు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, రమ్మని. దా, నా లైఫ్ కూడా బాగుపడిద్దా? నా పాపాలు కూడా యేసు క్షమిస్తాడా? నన్ను కూడా ఆశీర్వదిస్తాడా? నాకు కూడా బెటర్ లైఫ్ ఉందా? ఉంది. నువ్వు విశ్వసిస్తే ఇది నిజం. నేను ఎదుర్కొన్న అవమానాలు, నేను సాక్ష్యం ఇస్తున్నా, అవమానాలు ఎదుర్కొన్న చాలా, ముఖం మీదనే దూషించాను. ఒకసారి సింగిల్గా కూర్చొని నేర్చుకునేవాడిని. మరి నేను పాటలు, దేవుని ఇచ్చిన పాటలు రాసుకుంటానంటే ఆ అనుభవాల్లోంచి వచ్చిన ఆ తలంపులు, పరిశుద్ధాత్మ దేవుడు ముందు అనుభవాలు నేర్పి తర్వాత తలంపులు ఇచ్చి అవే పాటలు చేయించాడు. ఆయన చేసిన కార్యం. నేను ముగిస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఈ మాటలు తీసుకోండి. నేను ఫేస్ చేశాను అనుభవాలు, కానీ ఈరోజు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా జీవితానికి మార్పు ఉంటుందా? నా బ్రతుకు కూడా బాగుపడిద్దా? తప్పకుండా బాగుపడిద్ది. బాగు చేసేవాడు ఆయన ఉన్నాడు. నా టోటల్ ఫ్యామిలీకి చెప్పాను, డోంట్ వరీ, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని కృంగిపోతున్నారా? నిరాశపడుతున్నారా? మనకు దేవుడు లేడా? ఆయన వినట్లేదా? బాధపడకండి. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. అన్ని రివర్స్ అయితే చూడండి. చెప్తూ వచ్చా, ఫ్యామిలీకి చెప్తూ వచ్చాను. ఈరోజు అవి చూస్తున్నప్పుడు వాళ్ళు కన్నీళ్లతో దేవుని వైపు చూడటం తప్ప ఇంకేం చేసేది లేదు. ప్రియమైన బిడ్డలారా, మీ అనుభవాలు అలా మారుతాయి. నా దేవుడు చేస్తాడు. అన్ని ఉన్నోళ్ళని దగ్గరకు తీసుకొని ఏమీ లేదని నిన్ను నెట్టారా? నీకేసై ఉన్నాడు, ఆయన ఉన్నాడు, నీకు నీ పక్కన ఉంటాడు. వాళ్ళు కాదు, వాళ్ళ తాతలు పరిగెత్తుతారు నీ దగ్గరికి. డోంట్ వరీ. ఈ చివరి కూటంలో ఈ వాగ్దానాలు తీసుకో, నువ్వు విశ్వాసంతో తీసుకో. ఇవన్నీ శరీర సంబంధమైన అనుకోవద్దు. ఆత్మ సంబంధంగా ఉన్నాయి కొన్ని గాయాలు, శరీర సంబంధంగా ఉన్నాయి కొన్ని గాయాలు. అన్నీ కట్టి చెదరిన గుండెల్ని ఆదరించేవాడు నా దేవుడని సాక్ష్యం ఇస్తున్నాను. అయితే ఒక్కటి షరతు, నీవు దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని వైపే చూడు, నా యేసయ్య వైపే చూడు. ఆయన చెప్పిన మాట విను, ఆయన్ని తెలుసుకో, ఆయన్ని కలుసుకో, ఆయన చెప్పిన మాటలకు లోబడు, బాగుపడతాం. దేవుని శక్తిని మనం ఎరిగి ఉండాలి. దేవుడు ఎంత జ్ఞానవంతుడో మనం ఎరిగి ఉండాలి.
నీవు బాగు చేసుకోలేని ఎన్నో సమస్యలను ఆయన బాగు చేయగలడు. ఆయన జ్ఞానవంతుడు. ఆయన ప్రేమ ఏంతో నీవు ఎరిగుండాలి. నీకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టినోడు నిన్ను అలా వదిలేస్తాడా? నా ధైర్యం అదే. నన్ను పిచ్చిగా ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టినోడు అవమానాలకు నన్ను అప్పగించాడు అంటే గొప్ప ఆశీర్వాదం ఏదో నాకు ఇవ్వబోతున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. చాలా ఇష్టం నేనంటే యేసయ్యకి. నువ్వు చెప్పగలవా? ఎంతమంది చెబుతారు? అంత కాన్ఫిడెన్స్తో చెప్పండి. చెప్పు, నేనంటే యేసయ్యకి చాలా ఇష్టం. చెప్పు, గట్టి చెప్పు. నిజమేనా? ఎట్ట చెబుతున్నావు తెలుసా? నేనంటే చాలా ఇష్టం. పూర్తి నిశ్చయితం. నిజం చెప్పండి, నిజం చెప్పండి. నమ్ముతున్నావా? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఒకడు అన్నాడట, పద్దాకలు నీ కోసం పెట్టాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు అంటావు ఏంది? వీళ్ళందరి కోసం పెట్టలేదా? నా ఒక్కడి కోసం పెట్టాడు అన్నాడట. అప్పుడు దైవజనుడు అన్నాడంట, ఎవరు బాబా, వాళ్ళందరూ కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులై నువ్వు ఒక్కడవే పాపివై ఉంటే నీ ఒక్కడి కోసం కూడా ఆయన భూమి మీదకి వచ్చి సిలువను ఎక్కుతాడు రా. అది యేసయ్య ప్రేమ. అదిరా యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. మొన్న ఒక దైవజనుడు అంటున్నాడు, భలే మాట, ముత్యం లాంటి మాట అన్నాడు. తృప్తి కలిగింది నాకు. కొంతమంది మనుషులు మనమేందో తెలియక మనల్ని ప్రేమిస్తారట. కొంతమంది మనుషులు మనమేందో తెలియక మనల్ని ద్వేషిస్తారట. మనమేందో తెలిసినప్పుడు భలే మాట. కొంతమంది మనమేందో తెలియక ప్రేమిస్తారట. మనమేందో తెలిస్తే ప్రేమించరు. కొంతమంది మనమేందో తెలియక ద్వేషిస్తారట. ఆ ద్వేషించే వాళ్ళకి మనమేందో అర్థమైతే వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. కానీ యేసయ్యకు మనమేందో పూర్తిగా తెలిసి కూడా మనల్ని ప్రేమించాడు. మనమెంత బలహీనులమో, మనమెంత చెంచల మనసు గలవారమో, అస్థిరలమో ఎరిగి ఉండి కూడా ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. భలే అనిపించింది నాకు ఆ మాట. తెలియక కొంతమంది ప్రేమిస్తారు, కానీ మన బలహీనమని తెలిసి కూడా యేసు మనల్ని ప్రేమించాడు. ఇంత ప్రేమించే దేవుడు నీకు తోడై ఉంటే నిన్ను వదిలిపెడతాడా? పిచ్చిదానా? అయ్యా, నిన్ను వదిలిపెడతాడా? వదలడు. ఒక్కటి చేయనా, నీకు ఏ వేదన కలిగినా మోకాళ్ళు వేసి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడు. మనుషుల ముందు ఏడవద్దా, మనుషుల ముందు విషన్నంగా తిరగొద్దా, సంతోషంగా తిరుగు, ఆనందంగా తిరుగు. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని గంభీరంగా తిరుగు. నీకే గాయమైనా వెళ్ళి మోకాళ్ళు వేసి ఆయన 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 కాళ్ళ దగ్గర కన్నీళ్ళు కావచ్చు. అన్ని జ్ఞాపకార్థంగా చేరతాయి. నా తండ్రి తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు.